నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఇలా రియల్ స్టోరీతో వచ్చిన కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన రాజు వెడ్స్ రాంబాయ్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇల్లందు మండలంలో జరిగిన ఓ సంచలన ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సాయిలు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది. ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి, సుబల్టాన్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి ఈ సినిమాను నిర్మించారు. చిన్నగా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి ఇప్పుడు హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సక్సెస్ తో చిత్ర యూనిట్ సంతోషంలో మునిగి తేలుతోంది. కంటెంట్ ఉన్న సినిమాని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుంటారని మరోసారి రుజువైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే చిత్ర దర్శకుడు సాయిలు ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని తెలిపాడు సాయిలు. సినిమాల మీద ఉన్న ఇష్టంతో చాలా మంది దగ్గర పనిచేశా అని తెలిపాడు. సంగీత దర్శకుడు చక్రి తనను ప్రోత్సహించారని, కానీ ఆయనను కలిసిన నెల రోజుల్లోనే ఆయన చనిపోయారని, దాంతో తనకు మరోసారి అండ లేకుండా పోయిందని తెలిపాడు సాయిలు. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాలను కలిశానని, తర్వాత చివరిగా వేణు ఊడుగుల పరిచయం అయ్యారని తెలిపారు. అయితే ఇండస్ట్రీలోకి ఎలాగైనా రావాలి అనుకున్నప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా అయినా చేద్దామని అనుకున్నానని, కృష్ణానగర్లో జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్ళడానికి ఓ బస్సు వస్తుంది, దానిలో ఎక్కాను, కానీ బస్సు నిండిపోయింది, నువ్వు అవసరం లేదు అంటూ దింపేశారని చెప్పాడు. అలాగే ఓ సినిమాకు పనిచేస్తున్నప్పుడు భోజనం చేస్తుంటే ఆపి నీ కార్డ్ ఏది, నువ్వెవరు అంటూ అడిగారంట. అప్పుడు చాలా అవమానంగా ఫీల్ అయ్యాను అని చెప్పారు ఓ ఇంటర్వ్యూలో సాయిలు. అన్ని కష్టాలు, అవమానాలు, రిజెక్షన్స్ చూసిన సాయిలు ఇప్పుడు తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.